దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మేల్కొల్పు ప్రార్థన వీక్షకులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామాన్ని బట్టి మరొక ఉదయకాల శుభములు తెలియజేస్తూ ఉన్నాం. అందరూ కూడా దేవుని యొక్క మాట కొరకు, వాక్యము కొరకు మరి కనిపెడుతూ ఈ మాటలు వినడానికి ఆసక్తిని, శ్రద్ధను కలిగి ఉన్నారని నేను నమ్ముచున్నాను. మరి కొందరైతే క్రమము తప్పకుండా చక్కగా వాక్యములను వింటున్నారు, ఆత్మీయంగా బలపరచబడుతున్నారు, దేవునిలో వారి యొక్క వేరును స్థిరపరచుకుంటున్నారు. ఇది చక్కటి శుభ పరిణామం. ఎందుకంటే వారు వేరు పెకిలించబడదని నేను బల్లగుద్ది చెప్పగలుగుతాను. వారి యొక్క వేరు పెకిలించబడదు, ఎందుకంటే వారు క్రీస్తునందు, క్రీస్తు వాక్యమందు వారి యొక్క వేరును స్థిరపరచుకుంటున్నారు. కొందరైతే దేవుని యొక్క మాటను నిర్లక్ష్యపరిచి వారు కలిగి ఉన్నటువంటి ఉద్యోగాన్ని బట్టి అతిశయపడుతూ, వారు కలిగి ఉన్నటువంటి సంపదను బట్టి అతిశయపడుతూ, వారు పొందుకున్నటువంటి ధనమును బట్టి అతిశయపడుతూ, మరి గర్విష్ఠులుగా గర్వపు స్థితిని నెతికెక్కించుకున్న వారుగా కొందరు ఉంటున్నారు. వారు మాటలు గర్వంగా ఉంటాయి, వారి యొక్క ప్రవర్తన గర్వంగా ఉంటుంది, వారి యొక్క ప్రవర్తన కూడా గర్వంగానే ఉంటుంటుంది. అయితే మనము అలాంటి గర్వపు స్థితిని కలిగి ఉండకుండా దేవుడు మనల్ని ఎంతగా దీవిస్తున్నాడో దీవించిన కొలది ఆయనలో ఒదిగి ఉండే ఆలోచనే మనం కలిగి ఉందాం. ఎందుకంటే అణిచివేయబడుతుంది, ప్రతిదీ కూడా అణిచివేయబడుతుంది. ఒక ఉదాహరణ, నేను ఈ మధ్యకాలంలో ఒక ఆర్టికల్ చదివాను. ఏమిటి ఆ ఆర్టికల్ అంటే, భూమి సూర్యుని యొక్క వేడిమిని బట్టి భూతాపం ఎక్కువైపోతుంది, భూమి కూడా వేడెక్కిపోతుంది. ఎందుకంటే సూర్యుని వేడి చాలా తీవ్రమైపోతుంది, ఎక్కువైపోతుంది. సూర్యుని యొక్క వేడి ఎందుకు ఎక్కువైపోతుంది అంటే, వాతావరణపు పరిస్థితులు, వాతావరణంలో వస్తున్నటువంటి మార్పులు, పొల్యూషన్, మనమే దాన్ని సృష్టిస్తున్నాం. కాలుష్యాన్ని, చెట్లు నరికివేయడం, రకరకాలైనటువంటి పరిశ్రమల్ని మనము నెలకొల్పడం, ఈ విధంగా వాతావరణంలో పెనుమార్పులు తీసుకురావడం వలన సూర్యుని యొక్క వేడిమి మరి రోజు రోజుకు అధికమైపోతుంది. చివరికి వర్షాకాలం, ఇప్పుడు చక్కగా వర్షాలు పడితే ఆ వర్షాలు బట్టి పంటలు పండించుకోవాల్సినటువంటి సమయం ఇది. ఇలాంటి వర్షాకాలంలో కూడా ఎండ తీవ్రత విపరీతంగా ఉంటుంది. ఉదయమనే మా నాన్నగారితో మాట్లాడుతూ ఉంటే మా నాన్నగారు అంటారు, అసలు వర్షాకాలం లాగా లేదు, ఇది ఎండాకాలం లాగా ఉంది, భరించలేకపోతున్నాం, అంత వేడి ఉందని. పెద్దల పాపం అంటే సూర్యుని యొక్క వేడి అలాగుంది. ఇంటిలో నుంచి కాలు బయట పెట్టలేనటువంటి వారు సహితము ఇంట్లో ఉండి పెట్టేస్తుందని బాధపడుతున్నారు. ఇక బయటకు వచ్చిన వారి యొక్క సంగతి ఎలాగుంటుందో ఒకసారి ఆలోచన చేయండి. అంత సూర్యుని వేడి మనం చూస్తున్నాం. అయితే శాస్త్రవేత్తలు వారి పని ఏమిటంటే, నిత్యము ఏదో ఒక దానికి వారు శ్రీకారం చుట్టాలి, ఆలోచన చేయాలి. మరి అది బాధ్యత. అప్పుడే వారికి శాస్త్రవేత్తలు అనేటువంటి పేరు మరి స్థిరపరచబడుతుంది. వారు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, సూర్యుడికే సన్ స్క్రీన్ అంటే సూర్యుడికే ఒక స్క్రీన్ లాంటిది పెట్టి, అంటే సూర్యుని యొక్క వేడిమిని తగ్గించేటటువంటి సన్ స్క్రీన్లను తయారు చేసే ప్రయత్నం చేస్తున్నారు. సన్ స్క్రీన్లు అంటే మీరు చూసి ఉంటారు, కారు గ్లాసులకి, డోర్ గ్లాసులకి ఒక ఫిల్మ్ వేస్తారు, సన్ స్క్రీన్ అంటారు దాన్ని. నల్లగా ఉంటుంది. ఆ స్క్రీన్ వలన డైరెక్ట్గా వేడి లోపలికి రాకుండా కొంత నియంత్రిస్తూ ఉంటారు. అలాగే మన ఇంటి కిటికీలకు ఉన్నటువంటి అద్దాల కిటికీలకు ఈ ఫిల్మ్ వేస్తూ ఉంటారు. దానివలన సూర్యుని వేడి లోపలికి నేరుగా రాకుండా అది నియంత్రిస్తుంటారు. ఇప్పుడు ఈ ఆలోచన ఏంటంటే, సూర్యుడికి డైరెక్ట్గా ఈ స్క్రీన్ వేసేస్తే అలాగ ఉంటుందని. చూసారా?
దానికోసం పరిశోధనలు జరుగుతున్నాయి. అది సక్సెస్ అవుతే అది కూడా జరుగుతుంది. అంటే సూర్యుడు నేను నా ప్రతాపం చూపిస్తాను, నా యొక్క వేడిమి నేను చూపిస్తాను, మనుషులను ఉక్కిరిబిక్కిరి చేస్తాను, మనుషులను ఈ విధంగా నా వేడిని బట్టి వారికి నా ప్రతాపం చూపిస్తాను అనేటువంటి ఆలోచన కూడా నియంత్రించబడతాం. మనిషిని యొక్క ఆలోచన అలాగ ఉంటుంది. మరి నువ్వు గర్విష్టిగా లేకపోతే నీ ప్రతాపం చూపించే ప్రయత్నంలో నువ్వు కలిగి ఉన్నటువంటి ధనాన్ని బట్టి, నువ్వు కలిగి ఉన్నటువంటి సంపదను బట్టి నువ్వు కూడా గర్విష్టి అయిపోయి నీ ప్రతాపము తలపొగరు తలబిరుసుగా ఉంటే అది కూడా తీసివేయబడుతుంది. దీని కొరకు పౌలు గారు ఒక చక్కటి మాట చెప్పారు, చూపించమంటారా? 1 తిమోతి గ్రంథము 6వ అధ్యాయం 17వ వచనంలో మాట చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, ఇహమందు అంటే ఈ లోకంలో ధనవంతులైన వారు, గర్విష్ఠులు కాక అంటే గర్విష్ఠులుగా ఉండొద్దు. అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక, ఏంటండి ఆ ధనమునకు ఉన్నటువంటి మొదటి గుణం ఏంటంటే అది స్థిరమైనది కాదు. అది ఇవాళ నీ దగ్గర ఉంటుంది, రేపొద్దుట ఉండదు. దానికి అసలు నమ్మక ద్రోహం అంటూ ఏదైనా చేస్తుందంటే ధనమే. ఎవరి దగ్గర అది స్థిరంగా ఉండదు. దానికి దెయ్యానికి ఉన్న లక్షణాలు. దెయ్యం చూడండి ఒక చోట నిలకడగా ఉండదు. అపవాది చూడండి ఒక చోట నిలకడైన స్థితి కలిగి ఉండదు, అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఈ ధనము కూడా అంతే, అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఈ దెయ్యం నీ దగ్గరకు వచ్చినప్పుడు, దెయ్యపు గుణం కలిగినటువంటి ధనం నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వేమో గర్విష్ఠుడుగా గొప్పడుగా భావించవద్దు. ఎందుకంటే ఆ దెయ్యం నీ దగ్గర ఉండదు, వెళ్ళిపోద్ది. కాబట్టి దానికి ఉన్న మొదటి గుణం ఏంటంటే అస్థిరమైన స్థితి. సుఖము అనిపించుటకు అంటే అస్థిరమైన దాని యందు అంటే స్థిరము కానీ ఆ ధనమందు సుఖం అనిపించటానికి నువ్వు ప్రయాసపడద్దు. అయితే ఒక పని మాత్రం చేయమంటున్నాడు. ఏంటి ఆ పని అంటే, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళంగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుచున్నాను. నిన్ను సుఖపెట్టేది అదనం అనుకుంటున్నామేమో, దాని మీద నమ్మకం ఉంచుకో. నిన్ను సుఖపెట్టేది ఎవరంటే నీ దేవుడైనటువంటి యెహోవా. ఆయన మీద నువ్వు నమ్మకం ఉంచు. అప్పుడు ఆయన సమస్తమును నీకు ధారాళంగా దయచేసే దేవుడు. ఆ నమ్మకం ఆయన యందు ఉంచు. అప్పుడు నిన్ను సుఖపెట్టడానికి ఆయన ఏమేమి అనుగ్రహించాలో అన్నీ కూడా ధారాళముగా సమృద్ధిగా అనుగ్రహిస్తాడు. నీ ధనం వల్ల కొన్ని కొనగలవు, కొన్ని కొనలేవు. ఎందుకంటే నీకు దగ్గర డబ్బులు ఉంటాయి, కానీ ఖర్చు పెట్టడానికి నీకు మనసు రాదు. వీడు చాలా కోటీశ్వరుడే, కానీ చెప్పులకు చెప్పుల నారు లేదా చెప్పుల గోడ అంటాం, చెప్పులు వార అంటాం, ఊడిపోతే కొత్త చెప్పులు కొనుక్కోడు. వీడికి దగ్గర కోట్లు ములుగుతూ ఉంటాయి. దాన్ని సూది దారంతో కుట్టుకొని మళ్ళీ వేసుకుంటుంటాడు. వీడి దౌర్భాగ్య స్థితి అది. మనం ఏం చేస్తాం దానికి? ఆయనకు మనసు లేదు, కొత్తది కొనుక్కుని వేసుకుందామనే మనసు లేదు. కాబట్టి ఈ ధనము వాడి భయం ఏంటి? ఈ చెప్పులు కొనేసుకుంటే డబ్బులు ఖర్చు అయిపోతాయి, 200-300 చెప్పులు డబ్బులు ఖర్చు అయిపోతాయి. ఖర్చు అయిపోతుంది అంటే అర్థం ఏంటి? ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది, వీడి దగ్గర నుంచి వెళ్ళిపోద్దని భయం. వాడి సౌఖ్యానికి ఉపయోగించుకోవడానికి కూడా తన దగ్గర ఉన్నటువంటి ధనాన్ని ఉపయోగించలేనటువంటి దౌర్భాగ్యపు బ్రతుకులు బ్రతుకుతున్న వారు చాలామంది ఉన్నారు. ఒకసారి ధనం పోతే మళ్ళీ సంపాదించుకోలేమో అని భయంతో, అభద్రతా భావంతో బాధపడుతున్నారు. ఒకసారి డబ్బు పోయిందా మళ్ళీ సంపాదించుకోలేమో అని భయంతో బతికే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే అర్థం ఏంటి? వాడికి తెలుసు ఈ ధనము పోతుంది, నిలకడగా ఉండదు, ఒక చోట ఉండదు, పోతే మళ్ళీ నా దగ్గరికి వస్తుందో రాదో గ్యారంటీ లేదు అనేటువంటి అభద్రతా భావంతో నిత్యం బతికే వాళ్ళు ఉన్నారు. కాబట్టి అలాంటి అభద్రతను, అలాంటి గ్యారంటీ లేని ధనం మీద నువ్వు ఎలా నమ్మకం ఉంచుతున్నావు? ఆయన చెప్తున్నాడు, అన్నిటినీ ధారాళంగా అనుగ్రహించి నా యందు నమ్మిక ఉంచు, అప్పుడు అన్నీ నీకు సుఖంగా జీవించడానికి నీకు ఏమేమి కావాలో నేను ఇస్తానంటున్నాడు కదా. కాబట్టి దేవుడు ఇస్తాడు. ప్రియ సహోదరుడా, సూర్యుడికి సన్ స్క్రీన్ వేస్తూ ఉన్నాను ఆ ప్రతాపం తగ్గించటానికి. నీ గర్వమును కూడా తగ్గించటానికి దేవుడు సన్ స్క్రీన్ వేస్తాడు. ఆ గర్వమును అణిచివేసేవాడు ఆయన. కాబట్టి పడిపోకముందే నీ గర్వం ఏమిటో తెలుసుకుని, నీవు పడిపోవడానికి ముందు నీ గర్వం నడుస్తుందని సామెతల గ్రంథంలో చెప్పబడుతుంది. కాబట్టి అలాంటి గర్వపు స్థితిలో ఏమైనా ఉంటే కనుక దాన్ని విడిచిపెట్టేయండి.
ఆ గర్వం దేని వలన వచ్చిందో ఆలోచించేయండి. ఒకవేళ ధనం వల్ల వచ్చిందా, దాన్ని అస్సలు నమ్మకరా బాబు. అది అస్థిరమైనది, ఎప్పుడు నీ దగ్గర ఉండదు. అది వెన్నుపోటు అంటుంటాం కదా, వెన్నుపోటు పొడిచేసి ఎప్పుడన్నా వెళ్ళిపోతుంది. నీ దేవుడి యందు నమ్మిక ఉంచు. నీకు ఎప్పుడు కూడా సకలము కూడా ధారాళంగా అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకుందామా? దగల తండ్రి, నీ యందు నమ్మిక ఉంచే మనసు మాకు దయచేయండి. స్థిరమైన మనసు మాలో నూతనంగా పుట్టించండి. తద్వారా ధారాళమైనటువంటి సమృద్ధిని, సకల సౌఖ్యములను మాకు అనుగ్రహించమని, సమస్త మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకుని యేసు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్.